హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూ ఛానల్ అండి. మీకు రండి ఇడ్లీకి సాంబార్ ఎలా చేయాలి చూపిస్తానండి. ఫస్ట్ ఒక కప్పు గ్లాసు దాల్ తీసుకోవాలండి. కడిగేసి అందులోకి వాటర్ పోసుకొని ఉప్పు సాల్ట్ వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం రండి. కొద్దిగా ఆయిల్, సాసులు, అలాగే ఆనియన్, టమాటో వేసి వేయించుకోవాలండి. ఈ మనము దాల్లోకి టమాటో వేస్తే అంతగా ఇడ్లీ సాంబార్కి బాగుండదండి. పోపు వేస్తాం కదా, అప్పుడు మనము టమాటోస్ యాడ్ చేసుకుంటే ఇడ్లీ సాంబార్ బాగుంటుందండి. ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా టమాటోస్ బాగా వేగాలండి. వేగాక ఇప్పుడు ఇన్నాక పెట్టుకున్న దాల్ ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ ఇస్తున్నామండి. ఇది ఒక 5 minutes అలా బాయిల్డ్ అవ్వాలండి. మనం సాంబార్ ఎంత బాయిల్డ్ అయితే అంత బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అండి. నేను నైటే నానబెట్టుకొని ప్రిపేర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ వేసుకుంటున్నానండి నేను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశానండి నేను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ప్లేట్స్కి అంతా అప్లై చేసి ఇడ్లీ వేస్తున్నానండి నేను. మనమే తయారు చేసుకుంటే మంచిగా హైజీనిక్గా ఉంటుందండి. బయట తెచ్చుకొని తినడం కన్నా ఇంట్లోనే చేస్తానండి నేను. సాంబార్ చూసారా ఇలాగా బాయిల్డ్ అవుతుందండి. మీకు ఈ పైన ఉంది కదండి, అది పొంగిపోతే సాంబార్ టేస్ట్ అంతగా రాదండి. అలా అలా ఉంటే బాగుండి ఇడ్లీ అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మా పాపని స్కూల్లో వదిలేకి వెళ్తున్నానండి. రండి, మా పాప స్కూల్ ఎక్కడ, ఎంత దూరం అని చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకా కొద్దిగా దూరం అవుతుందండి. ఒక 20 minutes పడుతుంది మా ఇంటి ఇంకా స్కూల్కి. దానికి స్కూల్ టైం వచ్చేసి 8:20 అండి. త్వరగా మార్నింగ్ అయితే కొద్దిగా హడావుడి అయిపోతుంది, కానీ త్వరగా లేస్తాను కాబట్టి నాకేమంత హడావుడి అనిపించదండి. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. వాళ్ళ స్కూల్కి వెళ్ళే రోడ్ వచ్చేసి కొద్దిగా దగ్గరే అండి. నడుచుకొని వెళ్తేనూ మంచిది కదండి, మనకి ఎలాగో వాక్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. అప్పుడు మేము చిన్నప్పుడు అయితే మాకు ఇలా ఆటోలు లేవు, ఏం లేవు. ఎంత దూరం స్కూల్కి నడిచి వెళ్ళాల్సి వస్తుందండి. ఇప్పుడైతే అందరూ ఎవరు నడిచే వాళ్ళే లేకుండా అయిపోయారు. ఇది వచ్చేసి ఈవినింగ్ క్లిప్ అండి. ఇది మేము డిమార్ట్ వెళ్తుంటే దారిలో బర్డ్స్ కనపడిసాయి అన్నమాట. మా పాప బర్డ్స్ అంటే దానికి ఇష్టం అండి. చూసి వీడియో తీసుకొని ఆడుకునిందండి కాసేపు బర్డ్స్తో. కావాలి కావాలి అనింది. తీసుకోలేదండి మేమైతే. చూసింది తను. మా పాప ఆడుకుంటుందండి దాంతో. మీరు చూద్దరు కానీ రండి. బర్డ్స్ ఉన్నాయండి, చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ ఉన్నాయి, అలాగే ర్యాబిట్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. ఆ ర్యాబిట్స్ అయితే బ్లాక్ కలర్ వస్తున్నాయి, వైట్ కలర్ ఏం లేవు. బర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. మా పాప చెయ్యి పెడితే కొరుకుతున్నాయండి అవైతే. చూసారా, చేయి పెట్టాలి కొరికింది. మా పాప ఎగురుతుంది. మా పిల్లలకి ఇద్దరికీ అంతేనండి. బర్డ్స్ అంటే ఏమన్నా ఫిషెస్ అన్నా, ఇలా ఏమన్నా అనిమల్స్ అన్నా కావాలి కావాలి అని గోల్ చేస్తారండి. ఎక్కడున్నా టాటాయిస్ కూడా కనపడిస్తే కావాలి కావాలి పెంచుకున్నాము అంటారండి. ఎక్కడండి పెంచుకునేకి, ఇంట్లో అవ్వదు. అందుకే ఏమీ తీసుకోలేదండి బర్డ్స్ అయితే మేము. ఇప్పుడు రండి, మనం డిమార్ట్కి వెళ్ళే దారిలో మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అండి. మా పాప కొద్ది తీసుకునింది వాటర్ మిలన్ అందులో.
ఇలా స్ట్రైట్గా వెళ్తే డీమార్ట్ వస్తుందండి. మేము డీమార్ట్కి వెళ్తున్నామండి గ్రాసరీస్ తీసుకోవాలని. అలాగే మా పాప కొద్దిగా స్టేషనరీ కావాలనింది, అందుకే నడుచుకొని వెళ్తున్నామండి. వాక్ అవుతుంది అనేసి. ఈవినింగ్ టైము అంత సన్ ఉండదు కదండి, కొద్దిగా కూల్గా ఉంటుంది. డే టైం అయితే చాలా సన్ అండి, అసలు తట్టుకోలేము అస్సలు ఈ వేడికైతే. కొద్దిగా డీమార్ట్కి వచ్చామండి, మాదంతా షాపింగ్ అయింది. మా పాప ఇక్కడ స్టేషనరీ తీసుకోవాలక్క అంటే ఇక్కడ వచ్చామండి, తను తీసుకునిందండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఈవినింగ్ టైం అండి, పార్క్ వచ్చామండి. మా పాప ఆడుకోవాలి అంటే పార్క్ వచ్చామండి, ఆడుతుందండి మా పాప. ఇలా పార్క్ అందరు పిల్లోళ్ళు ఉన్నారండి ఇక్కడ. పాపం ఇది సండే అండి, ఇది వాళ్ళు క్లిప్ యాడ్ చేశాను నేను. ఈవినింగ్ టైం కదండి, వాళ్ళకి హాలిడేస్లో స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళిపోతారు, స్కూల్ లేకపోతే ఇలా పార్క్ వచ్చి ఆడుకోవడము మంచిగా అనిపిస్తుందండి. పిల్లలకు కూడా వచ్చి ఆడుకోవడము ఫిజికల్ యాక్టివిటీ అని ఉంటుందండి. ఇంట్లోనే ఉండేసి ఫోన్ ఇచ్చేసి అలా చేయడం కన్నా బయట పిలుచుకొచ్చి ఇలా పార్క్లో వదలడమే మంచిదండి, ఆడిపించుకోవడము. కొద్దిగా ఆడుకుంటారు, వాళ్ళకి కొద్దిగా రీఫ్రెష్గా ఫీల్ అవుతారండి. మనము కొద్దిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లుంటుంది. ఇలా తీసుకొని వచ్చడం వల్ల మనకి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మనకి వాకింగ్ చేసుకోవచ్చు, మన హెల్త్ కూడా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు. అప్పటి కాలంలో అయితే చాలా ఫ్లయింగ్స్ ఆటలు ఉండేటివండి, ఇప్పుడు ఏమీ ఆడట్లేదు. ఇప్పుడున్న పిల్లలు అయితే ఫోను చూస్తారు, లేకపోతే ల్యాప్టాప్. స్కూల్స్ ట్యూషన్స్ అని హడావుడిగా గడిపేస్తున్నారండి. మనకుండే అంత బాల్యంలో ఉండే అంత ఆటలు జ్ఞాపకాలు ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి అవేమీ లేవండి. ఇలా అన్నా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి. ఇక్కడ క్రికెట్ ఆడొచ్చండి, టెన్నిస్ ఆడతారు, అన్నీ ఆడుకోవచ్చండి. కొద్ది చిన్నదే పార్క్ అయితే, కానీ వాక్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా మంకీస్ ఉన్నాయండి. పాపము సమ్మర్ కదండి, దానికి ఏమీ దొరకట్లేదు మంకీస్ కూడా. ఎవరన్నా వెళ్తే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఆ మంకీస్కి ఏమన్నా ఫుడ్ తెచ్చి పెట్టండి ఇక్కడ పార్క్లో అయితే. దానికి కూడా ఏమి ఫుడ్ లేక అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి, అవి ఇవి వెతుకుతున్నాయండి, ఏమైనా దొరుకుతుందో ఏమో అనేసి. పాపము సమ్మర్ కదండి, వాటర్ అయితే దొరుకుతాయండి. ఇక్కడే ఒక కాలువ ఉంది, అందులో తాగుతాయి. కాకపోతే ఫుడ్కి ఇబ్బంది పడుతున్నాయండి పాపము మంకీలు అయితే. ఇలా రండి, వాకింగ్ వెళ్దాము, స్లోగా వెళ్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.